అద్వితీయుడా, ఆరాధనీయుడా, దైవ కుమారుడా, మనుజావతారుడా, అద్వితీయుడా, ఆరాధనీయుడా, దైవ కుమారుడా, మనుజావతారుడా, నీకే మా పుష్పాంజలి, నీకే మా హృదయాంజలి, నీకే మా పుష్పాంజలి, నీకే మా హృదయాంజలి, నీకే మా ధూపాంజలి, నీకే మా దీపాంజలి, నీకే మా ధూపాంజలి, నీకే మా దీపాంజలి. అద్వితీయుడా, ఆరాధనీయుడా, దైవ కుమారుడా, మనుజావతారుడా. నీ బలి పూజలో పాల్గొనవచ్చితిమి, నీ నామగానం చేయగ చేరితిమి. నీ బలి పూజలో పాల్గొనవచ్చితిమి, నీ నామగానం చేయగ చేరితిమి. వరముల నీయవా ఈ బలి పూజలో, వరముల నీయవా ఈ బలి పూజలో, రక్షణ దయచేయవా నా యేసువా, రక్షణ దయచేయవా నా యేసువా. అద్వితీయుడా, ఆరాధనీయుడా, దైవ కుమారుడా, మనుజావతారుడా. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. గుంటూరు మేత్రాసనం పునీత అంతోని వారి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు యలవర్తి సుదర్శనరావు, వినయకుమారి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న యలవర్తి సుదర్శనరావుకు మరియు కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అనుష, సంజయ్, పూజిత వెళాంగణి, సూర్యతేజ, రిక్విక్, అంటోనిలకు మంచి భవిష్యత్తును, యలవర్తి సత్యనారాయణ, సావిత్రి, పుల్లగూర జ్ఞానసుందర్రావు, టేక్లమ్మ, మరియా దేవదాసు, అశోక్ కుమార్, లూర్ద్ మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని, వీరి యొక్క తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనము ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం నంది కొట్కూరు విచారణ, వేల్పుల జోసెఫ్ కెనడీ మరియు నిర్మల దేవకృప ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న నిర్మల దేవకృపను దేవుడు నిరంతరము కాచి కాపాడి అనునిత్యము ఆయన దీవెనలు ఆమెపై కురిపించి ఆయురారోగ్యములు ప్రసాదించి ఆమె ప్రార్థనలన్నిటినీ ఫలింపచేయాలని ప్రార్థిస్తూ వేల్పుల జోసెఫ్ కెనడీ, అంతోని స్నేహిత్, హిమవర్షిని సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు ఉడుమల సహజరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుమల జయాకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం తాళ్ల చెరువు విచారణ, తాడూరి కృష్ణమూర్తి గారి కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న
మేరీ జసింత గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మరణించిన ఇన్నారెడ్డి, జోస్పినమ్మ, ఫిలోమెనమ్మ, ఉదయలక్ష్మి గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బాలయేసు పేరిట దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. జార్జ్ జోసెఫ్, గ్లోరియా గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు జార్జ్ జేమ్స్ గారికి దేవుని చిత్తంలో వివాహము జరగాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీట, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీట, ఆంటోనీ పీట, సాధనా పీట, సాంబా ఏంజలీనా, సాంబ శివ, సాంబా ఆరుష్, సాంబా ఆర్నవ్, జోసెఫ్ అలెన్ పీట, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారికి మంచి భవిష్యత్తును, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని యేసు తిరుహృదయం పేరిట దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కోరబండి మరియమ్మ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను భక్తి ప్రపత్తులతో కొనియాడుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెంతకు చేరి ప్రభుకు విన్నవించినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితులలో కాదనక మనకు కావలసినటువంటివి ఆయన దయచేస్తూ ఉన్నారు. ఇది మన యొక్క విశ్వాసం. ఈ విశ్వాసము క్రీస్తు ద్వారానే మనందరము కూడా పొంది ఉన్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ విధంగా క్రీస్తు చెంత చేరి తనకు ఉన్నటువంటి వ్యాధిని పూర్తిగా తొలగించుకొని సంతోషముతో దేవుని స్తుతించినటువంటి వ్యక్తిని మనము ఈనాడు స్వార్థలో కనుగొనబోతూ ఉన్నాం. ఈ యొక్క సంఘటనను ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ విధంగా మన యొక్క జీవితములో మనకు ఉన్నటువంటి సకల రోగములు, మన యొక్క జీవితములో మనలను పీడిస్తూ ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి దుర్గుణములు, మనకు ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా ప్రభు చెంత చేర్చి ఆయనకు సమర్పించి వీటిని తొలగించడానికి ప్రార్థన చేసినప్పుడు, భక్తితో విశ్వాసముతో అడిగినప్పుడు ప్రభు తప్పకుండా ఆయన వెంటనే మనకు కావలసినటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అయితే చాలాసార్లు మనము అపనమ్మకముతో అలవాటు చొప్పున ప్రార్థన చేయడము వలన మనము దేవునిపై పూర్తి నమ్మకాన్ని లేకుండా ప్రార్థన చేయడం వలన మనము మన యొక్క జీవితంలో దేవునికి అనుగ్రహాలను పొందలేకపోతూ ఉన్నాం. ఈనాటి పట్టణములో మనలను దేవుని యొక్క వాక్కు మనలను ప్రభుని యందు విశ్వాసములో దేవుని యొక్క అనుగ్రహములో మనము జీవించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందగలము అనున్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఈనాటి దివ్య బలి పూజను ప్రారంభం చేసుకునేటటువంటి సమయంలో ప్రార్థన చేద్దాం. మనకు విశ్వాసమును, ప్రార్థన చేయనటువంటి ఆ యొక్క భక్తిని ప్రసాదించమని, తద్వారా మనము దేవుని యొక్క కృపలో సజీవులుగా మనము జీవించడానికి కావలసిన అనుగ్రహాలు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, లోకరక్షకుని జననమును ఒక అద్భుత నక్షత్రము ద్వారా వెల్లడి చేయ చిత్తగించితివి. ఆయనతో మాకు గల సహవాసము మా జీవితములలో ప్రదర్శితమగునట్లును, అందుకు ఉపయుక్తముగా మా జీవితము కొనసాగునట్లును దయచూపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సాక్ష్యాధారములు 3. అవి ఆత్మ, జలము, రక్తము. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రేమిత్రులారా, లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3. అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము. మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి వసగిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవము ఒసగి ఉన్నాడు. అది ఆయన కుమారుని ద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము. దేవుని కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవాటములను బలపరుచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. నీ పొలిమేరలను సురక్షితము చేయును. నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. ఆయన భూమికి ఆజ్ఞ ఇచ్చును. ఆయన వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించును. తన కట్టడలను ధర్మ విధులను ఇశ్రాయేలీయులకు ప్రకటించును. అన్యజాతులకు ఆయన ఇట్టి కార్యమును చేయలేదు. ఆయన ధర్మ విధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుము.
చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను క్షమించుము, నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము, నీ చిత్తమైనచో నన్ను బలపరచుము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా. చిత్తమైనచో నన్ను బాగు చేయుము, నీ చిత్తమైనచో నన్ను స్థిరపరచుము, నీ చిత్తమైనచో నన్ను సరిచేయుము, నీ చిత్తమైనచో నన్ను దీవించుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన వద్దకు వచ్చి సాగిలపడి, ప్రభు, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించెను. యేసు తన చెయ్యి చాపి అతనిని తాకి, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థుడవు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠము పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వానిని పంపివేశెను. అయినను ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. కాని యేసు నిర్జన స్థలములకు వెళ్ళి ప్రార్థన చేసుకొనుడివాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ఒక కుష్ఠరోగి ప్రభువును సమీపించి ఆయన ముందు సాగిలపడి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభునిక ప్రత్యుత్తరము వెంటనే ప్రభు చెప్పినటువంటి మాట, నాకు ఇష్టమే, నీవు శుద్ధిని పొందుము, నీవు స్వస్థతను పొందుము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క భారమైనటువంటి ప్రేమ, కరుణ, ఆయన దయ మన జీవితంలో మనలను నిరంతరము కూడా ఆవరించి ఉన్నది. ఈ ప్రేమ నిదర్శనాన్ని, ఈ ప్రేమ దర్శనాన్ని మనము ఈ క్రీస్తు జయంతి పండుగ కాలములో అనుభవిస్తూ ఉన్నాం. ఇంకొక రోజు మనము క్రీస్తు జయంతి పండుగ కాలంలో ఉంటూ ఉన్నాం.
ఈ విధంగా దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షత క్రీస్తు ప్రభువునందు మనలను ఆయన సంపూర్ణమైనటువంటి తన ప్రేమలో తన కృపలో నింపుటకు సాక్షాత్తు తన కుమారుని ఈ లోకానికి పంపించినటువంటి ఆ నిదర్శనం, ఆ యొక్క రుజువు మనము క్రీస్తును స్వీకరించడం ద్వారా మన యొక్క జీవితంలో తండ్రి కుమారుల యొక్క ఆత్మ మనలో ప్రవేశించడం, వారి యందు మనకున్నటువంటి విశ్వాసము ద్వారా నిజదేవుని యందు మనము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసము ద్వారా మనము పొందినటువంటి ఈ ఆత్మ యొక్క సాక్ష్యము మనందరము కూడా ఈ క్రీస్తు జయంతి పండుగ కాలంలో మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. అయితే మన జీవితంలో మనము ఎంతగా దేవుని ప్రేమను నిరంతరము ప్రతి క్షణము పొందుతూ ఉన్నప్పటికీ మన జీవితంలో దేవునికి అపారమైనటువంటి అవధులు లేని కృపను పొందుతూ ఉన్నప్పటికీ ఇంకను కొరతలలో, సమస్యలలో, దుఃఖములో మనము జీవిస్తూ ఉన్నాం. ఇది మనందరం కూడా ప్రశ్నించవలసినటువంటి విషయము. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది? ఎందుకంటే మనము ఫలానా వ్యక్తి యొక్క ప్రేమ, ఫలానా యొక్క విషయము నా జీవితంలో వచ్చి ఉన్నట్లయితే, ఫలానా ఆస్తి నాకు ఉన్నట్లయితే, నాకు ఈ ఉద్యోగము, ఈ విద్య, ఇవి ఈ కీర్తి ప్రతిష్టలు ఉన్నట్లయితే సంతృప్తి కలుగుతూ ఉన్నది అనేటటువంటి ఆలోచనతో మనము వీటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం, శ్రమించి మనము అనేక విధాలుగా మనము వీటి కొరకు అహర్నిశలు మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మంచి విషయములే. అయినప్పటికీ మన జీవితంలో కొరత ఉంటూ ఉన్నది, దుఃఖం ఉంటూ ఉన్నది. మన జీవితంలో మనము పొందలేకున్నటువంటి అనేక రకములైనటువంటి విషయముల వలన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి వారు. ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఈ వ్యక్తి వెంటనే ప్రభు నుండి మేలును పొందుతూ ఉన్నాడు, స్వస్థతను పొందుతూ ఉన్నాడు, ప్రభునికి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని ఈ క్రీస్తు జయంతి పండుగ కాలంలో మనము చూచి ఉన్నాం. మనపై ఉన్నటువంటి అపారమైన ప్రేమ వలన దేవుడు మనలను ఆదుకొనుటకు, మనలను రక్షించుటకు, మనలను తన యొక్క బిడ్డలుగా ఏర్పాటు చేయుటకు, మనకు ఏ కొదువ లేకుండా సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానములతో మనలను నింపుటకు తన కుమారుని మన దగ్గరకు పంపినటువంటి ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ మనతో ఉన్నప్పుడు, ఆ కుమారుని యొక్క శక్తి మనయందు ఉన్నప్పుడు, ఆత్మ యొక్క నడిపింపు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఇంకనూ ఎందుకు కొరతలో ఉంటూ ఉన్నాం, దుఃఖములో, బాధలో ఉంటూ ఉన్నాం? క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనము పరిశీలించినట్లయితే, మనలను మనము ప్రశ్నించినట్లయితే తప్పనిసరిగా ఎక్కడో పొరపాటు జరుగుతూ ఉన్నది అనేటటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉన్నది. మన యొక్క జీవితము ఎందుకు ఈ విధంగా మిగులుతూ ఉన్నది అనేటటువంటి విషయము మనకు బోధపడగలదు. అయితే చాలాసార్లు మనం ఈ విషయాన్ని ప్రక్కన పెట్టి పట్టించుకునే సమయం లేక మన యొక్క జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైనా కష్టము, బాధ, సమస్య వచ్చినప్పుడు, రోగముతో, అనారోగ్యముతో బాధపడినప్పుడు, మనకు అనుకోకుండా ఏదైనా వేదన వచ్చినప్పుడు మాత్రమే ప్రభు వైపు మనము తిరుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అవధులు లేనటువంటి కరుణ ఆవరించి ఉంటూ ఉన్నదో, అదేవిధంగా సైతాను కూడా మనలను ఆవరించి ఉంటూ ఉన్నది. సైతాను యొక్క శక్తి కూడా మన చుట్టూనే ఉంటూ ఉన్నది. సైతాను యొక్క
బలము కూడా మన చుట్టూ ఆవరించి ఉంటూ ఉన్నది. మనం ఎప్పుడైతే ఏ విధమైనటువంటి కోరికలు కలిగి ఉంటూ ఉన్నామో, ఏ విధమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నామో, ఏ విధమైనటువంటి విషయములలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నామో, ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నామో, వీటిలోనే మనము మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకొనుటకు ఈ సైతాను పిశాచు శక్తి మనపై పనిచేస్తూ ఉన్నది, ప్రభావితం చూపిస్తూ ఉన్నది. మనకు వీటి యొక్క రుచి చూపించి మనలను ఈ దేవుని యొక్క కృప అనుగ్రహములో, దేవుని యొక్క అపారమైనటువంటి దయలో మన జీవితాన్ని లేకుండా చేస్తూ ఉన్నది అనేటటువంటి సత్యము మనకు బోధపడగలదు. ఈనాడు మనము మొదటి పట్టణంలో చదువుకుని ఉన్నాం. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయంలో 5వ వచనం నుండి ఏ విధంగా దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క కృప మనకు ఒక సాక్ష్యముగా, ఒక తోడుగా మనము ఈ లోకములో పడిపోతూ ఉన్నప్పుడు, ఈ లోకములో దారి తప్పి జీవిస్తూ ఉన్నప్పుడు మనలను ఏ విధంగా ఆవరించి ఉంటూ ఉన్నదో మనకు ఇక్కడ తెలియపరచబడుతున్నది. యేసు దేవుని పుత్రుడు అను నమ్మువాడు తప్ప లోకమును ఎవడు ఓడింపగలడు. లోకమనగా పిశాచు యొక్క శక్తి. ఈ విధంగానైతే కావలి సన్మనస్కులు మనలను ఎల్లప్పుడూ కూడా కాపాడుటకు దేవునిచే నియమింపబడి ఉన్నారు ఒక ప్రక్కన. అదేవిధంగా సైతాను కూడా తన దూతలను మన ప్రక్కనే ఏర్పాటు చేస్తూ ఉన్నది. మనకు ఉన్నటువంటి కోరికలు, మనకు ఉన్నటువంటి శారీరకమైన ఈలోక సంబంధమైనటువంటి విషయములు ఎప్పుడైతే మనము వాటిని బహిర్గతము చేస్తూ ఉంటామో, వ్యక్తపరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము ఈలోక సంబంధమైనటువంటి విషయాలలో మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి విచారములు వ్యక్తం చేస్తూ ఉంటామో, వెంటనే వాటి ద్వారా వాటిలో మనము పడిపోవునట్లుగా, వాటిలో మన యొక్క జీవితము పోగొట్టబడినట్లుగా, వాటిలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు మనకు కలుగచేసి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క కృప అనుగ్రహము మన నుండి దూరం చేయడానికి ఈ సైతాను దూతలు నిరంతరము కూడా పనిచేస్తూ ఉన్నాయి. అందుకే మనము ఈ లోకాన్ని ఓడించలేకపోతూ ఉన్నాం. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును అని దీనికి ముందు వాక్యం 4వ వచనము తెలియచేస్తూ ఉన్నది. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందగలము. ఈ విశ్వాసము ఏ విధంగా మనకు వ్యక్తము చేయబడుతున్నది? ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తుయే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. 3 సాక్ష్యాధారములు, అవి ఆత్మ, జలము, రక్తము. మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవంతమైనటువంటిది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైన బలమైనటువంటి శక్తి కలిగినటువంటి సైతాను శక్తిని నాశనము చేసినటువంటి, సైతానును సంపూర్ణముగా తొలగించినటువంటి ఆ క్రీస్తు మనకి ఇవ్వబడుతూ ఉన్నాడు. అయినప్పటికీ మన యొక్క జీవితము లోకమును ఓడించలేక, లోకమునకు దాసోహమై శారీరకమైనటువంటి వాంఛలకు, ఈలోక సాంప్రదాయములకు మనము దాసోహమై జీవిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ యొక్క కుష్ఠరోగముతో బాధపడుతూ అందరితో వెలివేయబడి ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తును ప్రాధేయపడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనము ప్రభుని ప్రార్థించుదాం, విశ్వాసముతో ప్రార్థించుదాం, భక్తితో వేడుకుందాం. మన యొక్క ప్రార్థన క్రీస్తు ప్రభుని యందు మన యొక్క జీవితము సంపూర్ణముగా ఏర్పాటు చేయబడటానికి మనము
కృత నిశ్చయముతో పట్టుదలతో ప్రార్థన చేద్దాం. లేనట్లయితే మనకి జీవితము, మనకివ్వబడినటువంటి అనుగ్రహము, మనకివ్వబడినటువంటి ఈ గొప్పదైనటువంటి దేవుని యొక్క అనుగ్రహపూర్వకమైన జీవితము, అమూల్యమైనటువంటి ఈ కానుక వ్యర్థముగా మిగిలిపోనున్నది. మనకు మనమే దానిని నాశనం చేయగలగలము. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీకిష్టమైనచో నన్ను శుద్ధిని గావించుము. ప్రభు వెంటనే ఏమాత్రము తాత్సర్యము చేయకుండా, సమయము వృధా చేయకుండా వెంటనే నాకు ఇష్టమే, నీవు శుద్ధుడిగా కమ్ము. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనలో ఉన్నటువంటి మలినానంతటిని కూడా తొలగించడానికి, పారద్రోలడానికి, మనలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయములన్నిటిని కూడా తొలగించడానికి మనకు క్రీస్తు సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి అశుద్ధము, పాప మలినము ఇవన్నీ కూడా తొలగించబడటానికి. ఎందుకంటే ఆయనే దేవుని కుమారుడుగా ఈ లోకములో ఏర్పాటు చేయబడినటువంటి వాడు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయములో మనం చదువుతున్నాం 4వ వచనము, ఆకాశమునకు ఎక్కిపోయి మరలా దిగివచ్చిన వాడెవడు? గాలిని గుప్పిట పట్టిన వాడెవడు? తాను తొడిగిన అంగీతో నీటిని మూటగట్టిన వాడెవడు? నేలకు ఎల్లలు నెలకొల్పిన వాడెవడు? ఆయన పేరు ఏమిటి? ఆయన తనయుని పేరు ఏమిటి? నీకు తెలియదా అని చెప్పబడినటువంటి వాక్యము ఈనాడు క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతున్నది. ప్రత్యక్షపరచబడినటువంటి వాడు యేసు క్రీస్తువే. ఇక మనకు వేరొక దారి మార్గము లేదు అన్నటువంటి విషయము మనకి ఇక్కడ తేట తెల్లము చేయబడుతూ ఉన్నది. అక్కడ చెప్పబడినటువంటి వాక్యము, ప్రత్యక్షమైన ఆయన యేసు క్రీస్తువే. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు జన్మించెను, ఆయన యేసు క్రీస్తు ప్రభువు. వెళ్ళి చూడండి, దర్శించండి, ఆయనను అడుగండి. ఆయన మిమ్ములను శుద్ధీకరించువాడు, పవిత్రపరచువాడు, మిమ్ములను సంపూర్ణముగా దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడువాడు. ఆయన యొక్క అనుగ్రహ బలము మీకు తోడుగా ఉంటూ ఉన్నది అనున్నటువంటి విషయాన్ని మనకు ప్రత్యక్షపరచబడినది. అందుకే దావీదు చెప్పినటువంటి మాట 51వ కీర్తనలో 7వ వచనము, హిస్సోపు కొమ్ముతో నన్ను ప్రక్షాళన గావింపుము, నేను శుద్ధుడనగుదును, నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్లనగుదును. నన్ను నీ సంతోషోల్లాసములతో నింపుము, అప్పుడు నీవు నలుగుగొట్టిన ఎముకలు సంతసించును. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము అని చెప్పినటువంటి ప్రార్థన, చేసినటువంటి ప్రార్థన మనము కూడా చేసి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుని యొక్క కృప మనలో ప్రవేశించునున్నది. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యేసు దేవుని కుమారుడు అని విశ్వసించిన వాడు మాత్రమే, ఆ విశ్వాసములో నిలుచున్నటువంటి దానికి నిరంతరము ప్రార్థన చేయవాడు మాత్రమే లోకమును జయించగలడు. ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనలను ఏమీ చేయలేదు. లేనట్లయితే ఎంతగా ప్రయాసపడినా, ఎంతగా తాపత్రయపడినా మనకు మిగిలేది దుఃఖము, వేదన, నిరంతరము సమస్యలు, అశాంతి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రభు ముందు మోకరించి, ప్రభు దగ్గరకు చేరి, ప్రభు దరి చేరి మనలో ఉన్నటువంటి అశుద్ధాన్ని తొలగించమని, మనలో ఉన్నటువంటి పాపమును తీసివేయమని, తన యొక్క కావలి సన్మనస్కుల యొక్క కాపుదల్లో మనము దేవుని యొక్క కృపలో స్థిరపరచడానికి మనలను ఆయన ఏర్పాటు చేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రత్యక్షపరచినటువంటి ఆయన కుమారుని ద్వారా
ఆయన యొక్క సాక్ష్యము ద్వారా మనము ఈ లోకములో స్థిరపడి జలమునందును రక్తమునందును శుద్ధి గావించబడి క్రీస్తు యొక్క విశ్వాసములో సంతోషముతో ఈ లోకములో ఆయన కృప కనికరాన్ని మనము ప్రకటించేటటువంటి సాక్షులుగా మారుదాం. ఈ యొక్క కుష్ఠరోగి వలె దీని కొరకు ప్రార్థన చేద్దాం. మన యొక్క విశ్వాసమును బలపరచమని ఆ ప్రభుని మనసారా వేడుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని సన్నిధిలో చేరిన మనందరము విశ్వాసముతో నమ్మికతో ప్రార్థన చేద్దాం. మనకున్నటువంటి సమస్త అవసరములు దేవుని యొక్క కృప అనుగ్రహములో మనము ఆయన ముందు చేర్చి ఆయన కనికరమును బట్టి మనలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా మేత్రాసనములను నడిపిస్తూ ఉన్న మా మేత్రానులను, పీఠాధిపతులను, సువార్త సేవలో తమ జీవితాన్ని అంకితము చేసుకున్న పాటుపడుతూ ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఇంకను సామాన్య క్రైస్తవులు, ఉపాధ్యాయ ఉపదేశులు దీవించి ఆశీర్వదించండి. మీకు కృప అనుగ్రహము ఈ లోకములో ఇంకనూ ప్రత్యక్షపరచబడి అనేక మంది మీరే నిజమైన దేవుడని, మీ దివ్య కుమారుని ద్వారా రక్షణ పొందగలమని, మీ యొక్క ఆత్మ ద్వారా ఈ లోకము నడిపించబడి పరలోక రాజ్యము చేరగలదని అనున్నటువంటి విశ్వాసము వారు తెలుసుకున్నట్లుగా వారందరినీ కూడా ఇదిగో ప్రత్యేకముగా దీవించమని, వీరికి పరిచర్యను ఆశీర్వదించమని, వీరికి కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని, విశ్వాస బలమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి కుటుంబాన్ని, వారికి సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. మా యొక్క జీవితంలో మేము అనారోగ్యముతో, వేదనతో, సమస్యతో, దుఃఖముతో అనేక విధాలుగా సతమతమవుతూ ఉన్న సమయములో మీ దివ్య కుమారుని యందు మాకు సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి రక్షణను, శాశ్వతమైనటువంటి పరిశుద్ధతను ప్రసాదించినటువంటి ఆ యొక్క వాక్కును మేము వినేటటువంటి భాగ్యాన్ని మేము పొందినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. దయగల మా ప్రభువా, మా యొక్క కుటుంబాలను, మమ్ములను మీ సంపూర్ణ రక్షణలో, మీ దివ్య కుమారుని యొక్క పరిశుద్ధతలో, ఆత్మ నడిపింపులో నింపమని, తద్వారా సైతాను శక్తి నుండి మేము విడుదలను పొంది మీ దివ్య కుమారుని విశ్వాసము ద్వారా లోకమును జయించువారుగా, ఈ లోక ఆశలను జయించువారుగా, ఈ లోక సంబంధమైన విధానములను జయించువారుగా మమ్మలను ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వీరు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క విశ్వాస సత్యాన్ని, విశ్వాస వాక్యాన్ని ఈ లోకములో చాటి చెప్పడానికి తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసి దాని కొరకు ప్రయత్నం చేసి కృషి చేయనట్లుగా వీరందరూ కూడా దీవించమని, వారికి కావలసిన అనుగ్రహాలు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరముల కొరకు ఆ ప్రభుని ప్రార్థించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, విశ్వాసముతో నమ్మికతో మీ దరి చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకిష్టమైనచో మమ్ములను స్వస్థపరపగలవు, మాకు శాంతి సమాధానములు దయచేయగలవు. మీకిష్టమైనచో మమ్ములను తాకి సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయగలవు. దయగల మా ప్రభువా, మాలో ఉన్నటువంటి పాప మలినమును తొలగించి మీరు మాకు ప్రత్యక్షపరిచినటువంటి మీ దివ్య కుమారుని యందు, మీ యొక్క ఆత్మయందు మా జీవితములు సంతోష సమాధానములతో ఏర్పాటు చేయబడినట్లుగా
మమ్మందరిని కూడా దీవించమని ఈ మనవులన్నిటినీ మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పరాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. ఆబేలును అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతసముతో. మన్నించి ఆశీర్వదించు సంతసముతో. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేము అర్పించు ఈ అర్పణలను కరుణతో స్వీకరింపుడు. భక్తి విశ్వాసముల ద్వారా మేమిప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్షప్రాప్తి కలుగునట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి ఆయనను వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమున ఆయన ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావములను చేసెను. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమగీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడువారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు, మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము ఆయన దివ్య రూప దర్శనమునకు పాత్రులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చాటుధము యేసు ఘననామం, చాటుధము
యేసునామం ఎల్లప్పుడూ చాటుదము, యేసు ఘననామం చాటుదము, యేసునామం ఎల్లప్పుడూ. ఆయన పలికిన మాటలను నిరతము స్మరింతుము, ఆయన చేసిన మేలులను మరువక స్తుతింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. చాటుదము యేసు ఘననామం, చాటుదము యేసునామం ఎల్లప్పుడూ చాటుదము, యేసు ఘననామం చాటుదము, యేసునామం ఎల్లప్పుడూ.